హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వీడియోలో అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ప్లీజ్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో ఫుల్‌గా అయితే వాచ్ చేయండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల వీడియో ఒక 10-20 మెంబర్స్‌కి రీచ్ అవుతుందండి. ఛానల్ గ్రో అవ్వడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ లైక్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదండీ! సమ్మర్ హాలిడేస్‌లో పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలి? అలాగే ఎలాగా ఈ సమ్మర్ హాలిడేస్‌ని పిల్లల కోసం యుటిలైజ్ చేయాలి? సో, ఎలా యుటిలైజ్ చేసి ఎలా ఎంగేజ్ చేస్తే పేరెంట్స్‌కి కూడా స్ట్రెస్ లేకుండా పిల్లలతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనేదైతే ఈరోజు టాపిక్ అండి. పిల్లలకైతే ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇంకొక 10-15 డేస్‌లో అయితే అందరికీ ఎగ్జామ్స్ అయిపోతాయండి. కొంతమందికైతే ఆల్రెడీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ క్లాస్‌కి ప్రమోట్ అయిపోయి స్కూల్‌కి గూడా వెళ్తూ ఉన్నారు. వీళ్ళకి కూడా ఇంకొక 10-15 డేస్‌లో అయితే హాలిడేస్ స్టార్ట్ అయిపోతాయి. సో, హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి అనగానే పేరెంట్స్‌కి మంచిగా దిగులైతే పట్టేసుకుంటుందండి. ఏంటంటే పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలి? స్కూల్స్ ఉండవు, ట్యూషన్స్ ఉండవు, ఏది ఉండదు కదా! వీళ్ళని ఎలా భరించాలి అనైతే పెద్ద టెన్షన్ వచ్చేస్తుంది కదా! కోసమే కొన్ని యూజ్‌ఫుల్ టిప్స్ అయితే నేను షేర్ చేస్తానండి. నా ఎక్స్‌పీరియన్స్‌తో నేను ఎలా చేస్తాను అనైతే కొన్నైతే షేర్ చేస్తాను. నేను కూడా ఈ ఇయర్ పిల్లల్నిద్దరిని కొన్నిట్లో ఎంగేజ్ చేయాలి అనుకుంటున్నాను. బట్ ఎంతవరకు అవుతుందో నాకైతే తెలీదు. లెట్స్ సీ. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి అంటే ఇంకా ఫోన్స్, టీవీస్ స్టార్ట్ చేస్తారండి. నైట్ 10-12 ఆ టైం దాకా ఫోన్‌లయితే చూసుకుంటూ ఉండి మార్నింగ్స్ అయితే 10కి అలా లేస్తారు. సో, ఇలా కానీ అలవాటయ్యిందంటే ఈ 1 ½ మంత్ తర్వాత పిల్లలు స్కూల్‌కెళ్ళే టైంకి చాలా కష్టమవుతుందండి. సో, ఇలా చేయకుండా కొంచెం టైమింగ్ అయితే మార్చండి. అంటే ఇప్పుడు 10 లోపే పడుకోబెట్టేసి మార్నింగ్ 8కి అలాగైతే లేపేసేయండి. బికాజ్ స్కూల్‌కెళ్ళేటప్పుడు ఎలాగో 7కి ఆ టైంకి లేస్తారు గదా! సో, 1 అవర్ ఎక్స్‌ట్రాగా అయితే పడుకోబెట్టండి. అలాగే స్క్రీన్ టైమ్ కూడా వాళ్ళకి కాస్త టైం మాత్రమే ఫిక్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 అవర్ అంతే. అంతే చూడాలి. ఎక్స్‌ట్రాగా చూడకూడదు. ఇంకా ఏదైనా కావాలంటే ఆడుకో బయట, లేదంటే ఇంకేదన్నా చేసుకో అని చెప్పండి. స్క్రీన్ టైమ్ మాత్రం హాలిడేసే కదా! అనేసి మీరేదో పనులు చేసుకుంటూ వాళ్ళకైతే స్క్రీన్ టైమ్ అయితే ఇవ్వకండి. ఇప్పుడైతే పిల్లలు కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి వాళ్ళ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే వాళ్ళు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, మంచిగా ఏది నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనైతే పేరెంట్స్‌కే తెలుస్తుందండి ఇది. సో, పేరెంట్స్ ఒకసారి మీరు గమనించండి. వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అందులో అయితే క్లాసెస్‌కి జాయిన్ చేపిచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్విమ్మింగ్ అనుకోండి. స్విమ్మింగ్ క్లాసెస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉంటాయి. సో, అలా ఒక 1 అవర్ పర్ డేకి ఒక 1 అవర్ ఏదైనా అండి స్విమ్మింగే కాదు. మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, బ్యాడ్మింటన్, టెన్నిస్, స్కేటింగ్ ఇలా ఏదైనా సరే వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో ఆ యాక్టివిటీస్‌లో అయితే ఒక రోజుకి ఒక 1 అవర్ అయినా స్పెండ్ చేసేలాగైతే చూడండి. బికాజ్ ఇప్పుడు కొంచెం పిల్లలు ఫ్రీగా ఉంటారు. మంచిగా నేర్చుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ అప్పుడైతే స్కూలు, ట్యూషన్స్ ఈ టెన్షన్స్‌లో ఉంటారు. సో, ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటారు. భిన్నే కూడా నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇలా అయితే ఏదో ఒక యాక్టివిటీలో అయితే ఎంగేజ్ చేయండి. అండ్ సమ్మర్ కదా! సో, మార్నింగ్స్ లేదంటే ఈవినింగ్సే వెళ్ళేలాగా చూసుకోండి. బికాజ్ సమ్మర్‌లో ఎండలు చాలా ఎక్కువుంటాయి కదా! సో, మార్నింగ్స్ పంపించండి. లేదు కుదరదు అనుకుంటే ఈవినింగ్స్ అన్నా పంపించండి. సో, ఏదో ఒక దాంట్లో అయితే వాళ్ళనైతే ఇన్వాల్వ్ చేయండి. పాయింట్ ఏంటంటే పిల్లలు కొంతమంది అకాడమిక్స్‌లో అయితే కొంచెం వెనక్కి ఉంటారు గదండీ! అంటే కొన్ని టాపిక్స్ వాళ్ళకి అంత ఈజీగా అర్థమై ఉండదు. లేదంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఒస్తది కదా! ఏ సబ్జెక్ట్‌లో వాళ్ళు వీక్‌గా ఉన్నారు. వాళ్ళకి ఏది అంతగా అర్థం అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు రాయటం కానీ, లేదా హిందీ చదవడం గానీ, ఇలా ఏది అర్థం కాలేదు. అలాగే గ్రామర్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి ఇంగ్లీష్ గ్రామర్ పిల్లలకి. అలాగే స్పీకింగ్, ఇంగ్లీష్‌లో స్పీకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఇవన్నీ అయితే పేరెంట్స్ మీరే మంచిగా వాళ్ళు ఎందులో వెనకున్నారు అనైతే నోటీస్ చేయండి. అది నోటీస్ చేసి వాళ్ళని ఆ క్లాసెస్‌లో అయితే ఇన్వాల్వ్ చేయండి. కొంచెం టైం స్పెండ్ చేసి వాటిల్లో కానీ మంచిగా మీరు కానీ టైం గానీ స్పెండ్ చేపిచ్చగలిగితే వాళ్ళు నెక్స్ట్ ఇయర్‌కి చాలా ఇంప్రూవ్ అవుతారండి. సో, ఇది కూడా గుర్తుపెట్టేసుకోండి.
ఇయర్ మోక్షని స్విమ్మింగ్ క్లాసెస్‌లో జాయిన్ చేపియాలి అనుకుంటున్నానండి. లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నాను కానీ నాకైతే అస్సలు కుదరలేదు. సో, ఈ ఇయర్ అయినా జాయిన్ చేపిద్దాం అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మోక్షకి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అంటే 10థ్ ఇయర్‌కి వస్తది ఇప్పుడు మే వస్తే. సో, ఈ చిన్న ఏజ్‌లోనే కదా స్విమ్మింగ్ నేర్చుకుంటే బావుంటుంది. తర్వాత ఇంకా స్విమ్మింగ్ నేర్చుకోవాలన్నా కొంచెం షై ఫీల్ అవుతారేమో అని నా ఒపీనియన్ అండి. సో, అందుకనే అట్‌లీస్ట్ ఈ ఏజ్‌లో అన్నా తనకి వెంటనే పంపించేసి నేర్పిద్దామని నేను అనుకుంటున్నాను. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అలాగే డ్రాయింగ్ ఇవన్నిట్లో కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళు చాలామంది డ్రాయింగ్స్ ఇవి వేయటంలో అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయటంలో కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా ఎంజాయ్ చేస్తారండి అవన్నీ చేయటంలో కూడా. సో, వాటిల్లో కూడా ఇన్వాల్వ్ చేయండి. అలానే ఇప్పుడు చూసినట్లయితే చాలా వరకు వెబ్‌సైట్స్‌లో కూడా మనకి చాలా అందుబాటులో ఉంటాయండి పేపర్స్. సో, అవైతే ప్రింటౌట్ తీసేసి వాళ్ళకిచ్చేయండి. మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారండి డ్రాయింగ్స్ వేస్తూ పిల్లలు. కూడా మీ వర్క్స్ అన్నీ కూడా బిన్నే అయితే ఫినిష్ చేసేసుకోండి. మార్నింగ్ త్వరగా ఫినిష్ చేసేసుకున్నారంటే వాళ్ళతో కాసేపు స్పెండ్ చేయడానికి మీకు కూడా టైం దొరుకుతుంది. అలా కాదు అనేసి మీ పనులు మీరు చేసుకుంటూ, మీరు వంట చేసుకుంటూ అలానే ఇంకేదన్నా వర్క్స్ చేసుకుంటూ ఉన్నారంటే వాళ్ళేదన్నా వచ్చి మిమ్మల్ని అడిగినా కూడా మీకు చాలా విసుగ్గా అనిపిస్తుంది. ప్లస్ వాళ్ళతో మీరు ఇన్వాల్వ్ అయ్యి చేయలేరండి ఏది. మీరు ఇన్వాల్వ్ అయ్యి కానీ చేశారంటే వాళ్ళు చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారండి. సో, మీరు కూడా మీ పనులైతే బిన్నే ఫినిష్ చేసేసుకొని వాళ్ళతో స్పెండ్ చేయడానికైతే చూడండి. మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, గర్ల్స్ అని, బాయ్స్ అని వర్క్స్ అయితే డివైడ్ చేయకండి. గర్ల్ అయినా, బాయ్ అయినా ఎవ్వరైనా ఒక్కటే. అన్ని వర్క్స్ ఈక్వల్‌గా షేర్ చేసుకొని, ఈక్వల్‌గా చేయడం అయితే నేర్పించండి. సో, ఇంకొకటి ఏమంటే, పిల్లలు చిన్న ఏజే కదా! ఏం వర్క్స్ చేస్తారు అని మీరు అనొచ్చు. వాళ్ళ ఏజ్‌కి తగిన వర్క్స్ ఉంటాయండి. సో, ఆ వర్క్స్‌లో అయితే వాళ్ళని ఎంగేజ్ చేయండి. బికాస్ మనం లేనప్పుడు వాళ్ళే చేసుకోవాలి కదా! చిన్న చిన్న పనులు ఇప్పటి నుంచి నేర్పిస్తేనే పెద్దయినాక వాళ్ళకి అర్థమవుతాయి. దాన్ని చేయడానికి తెలుస్తుంది. లేదు ఇప్పుడు నేర్పించలేదంటే పెద్దయ్యాక చాలా కష్టమవుతుందండి. సో, చిన్న చిన్న వర్క్స్ అయినా వాళ్ళతో నేర్పించండి. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్‌లోకి బట్టలు లోడ్ చేయడమో, లేదా ఎక్కడైనా క్లీన్‌గా చిమ్మడమో, లేదంటే ఇంకేదైనా బట్టలు మడవడమో, చిన్న చిన్న బట్టలు వాళ్ళకి ఏది చేయాలనిపిస్తే చిన్న చిన్న హౌస్ పనుల్లో అయితే వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే పిల్లలతో కాసేపయితే టైం స్పెండ్ చేయండి. అంటే ఏదైనా ఇండోర్ గేమ్స్ ప్లే చేయటంలో కానీ అండ్ అలాగే ఇప్పుడు లూడో ఉంది కదా! ఇలాగ వొకాబులరీ గేమ్స్ ఉంటాయి. చాలా ఇంగ్లీష్ వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకునే గేమ్స్ కూడా ఉంటాయండి. సో, అవి కానీ, పజిల్స్ కానీ ఇవన్నీ మీ ఇన్వాల్వ్‌మెంట్‌తో పిల్లలతో అయితే ఆడిచ్చండి. సో, వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్లవుతుంది. అలాగే స్క్రీన్ టైమ్ కూడా కాసేపు చూస్తారు కదా టీవీ. అప్పుడు మంచి మూవీస్ ఇద్దరు కూర్చొని కలిసి చూసే మూవీస్ ఏదైనా అయితే పెట్టేసుకొని కాసేపయితే వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. మంచిగా సమ్మర్ హాలిడేస్ అయితే ఎంజాయ్ చేస్తారు. అలాగే కొంచెం టైం అయితే తీసేసుకొని పేరెంట్స్ అండ్ కిడ్స్ ఇద్దరూ కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అలాగే నానమ్మ వాళ్ళ ఇంటికి, అలాగే కజిన్స్ వాళ్ళ ఇంటికి ఇలా కొన్ని రోజులైతే వెళ్ళి ఎంజాయ్ చేసేసి రండి. బికాజ్ ఎప్పుడు ఒకే చోట ఉండాలంటే పిల్లలకి కూడా చాలా బోర్ కొడుతుంది కదా! సో, కొన్ని డేస్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, నానమ్మ వాళ్ళ ఇంట్లో అలా అయితే స్పెండ్ చేయండి. చిన్నప్పుడు స్పెండ్ చేసే ఈ మెమోరీస్ లైఫ్ లాంగ్ చాలా బాగా గుర్తుంటాయండి. సో, టైం తీసుకొనైతే వెళ్ళండి. అలాగే ఒక చిన్న చిన్న ట్రిప్స్ అయితే ప్లాన్ చేసుకొని పిల్లలతో కలిసైతే ఎంజాయ్ చేయండి. సో, నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళెవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.